నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నిన్నటి దాకా హైడ్రా అనేది హైదరాబాద్ ఊపేసింది. సడన్ గా హైడ్రా అనేది మళ్ళీ యూటర్న్ తీసుకుంది. దీనికి కారణం ఏంటంటారు? ఇవన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్ నన్ను అనకూడదు. రంగనాథ్ గారిని అడగాలి, లేకపోతే రంగనాథ్ గారిని నన్ను అటాచ్ చేయాలి. అప్పుడు కనుక్కొని చెప్తాను. ఓకే. హైడ్రా అనేది ఒక మంచి ఇనిషియేటివ్ అండి. గవర్నమెంట్ తరఫున ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయింది వీళ్ళు టేకప్ చేశారు. కాకపోతే తీసుకునేటప్పుడు పబ్లిక్లో ఒపీనియన్ ఏమైందంటే కొద్దిగా రివర్స్ యూటర్న్ ఎందుకు అయిందంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఇల్లులు కట్టుకొని ఉన్నామని ఆ ఇల్లులు కూలగొడుతున్నారు. వాడు బ్యాంక్ లోన్ కడుతున్నాడు, ఇల్లు లేదు. వాడి పరిస్థితి ఏంటి? ఫ్యామిలీతో రోడ్డు మీద పిల్లలు, చాలా కష్టం. హైడ్రానా దేనికి? హైదరాబాద్ డిజాస్టర్. హైడ్రా ఫుల్ ఫామ్ తెలుసా మీకు? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. ఓకే. హైడ్రా. సో దానికి ఏంటంటే చెరువులు, పబ్లిక్ పార్కులు, రోడ్లు, నాలాలు ఆక్యుపై చేసిందని శ్రీమంతుడి సినిమాలోనూ ఇక్కడ మహేష్ బాబు గారు అంటారు, ఊర్లో తీసుకుంది మళ్ళీ తిరిగి ఇచ్చేసి లేకపోతే అట్లా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా హైడ్రా ఏముంటుందంటే ఇంతవరకు వాడుకుని చాలు, మళ్ళీ మా చెరువులు మాకు ఇవ్వండి అంటున్నారు. సో అక్కడ అర్థం ఏంటంటే ఒక 30, 40, 50 years బ్యాక్ 1700 పైచీలుగా మన చెరువులు ఉండేవి. గ్రామానికి చెరువులు ఎందుకు పెట్టినా మంచినీళ్ళు తాగడానికి ఉండాలి కాబట్టి ప్రతి గ్రామానికి ఈ చెరువులు అనేది డెవలప్, పెద్ద చెరువులు చిన్న చెరువులు డెవలప్ చేశారు. ఎందుకంటే అప్పుడు తాగే నీరు ఇది ఇవాళ వచ్చి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏం కాదు, 1920, 30 నుండే ఉంది. కాకపోతే గవర్నమెంట్ నోటిఫికేషన్ మాత్రం ఈ మధ్యలో 10-12 సంవత్సరాలు 2012, 2013లో పడింది. అంతకుముందు ఈ జోన్లు అనేది ఎక్కడ క్లియర్గా చెప్పలేదు. ఎందుకంటే 2012 ముందు కనుక తీసుకుంటే వాళ్ళు కొద్దిగా ఎగ్జామ్షన్ ఉండొచ్చు. బట్ 2012, 2013 తర్వాత తీసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉండదు. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ కమర్షియల్ యాక్టివిటీ చాలా డెడ్ ఎగ్నేస్తున్నారు. ఎందుకంటే ఇది బఫర్ జోన్ FDAలో వీక్ ఉంటుంది, సాయిల్ ఇప్పుడు తడిది వెట్టుగా ఉంటుంది, వీక్ ఉంటుంది, కొలాప్స్ అయిపోతాయి సిమెంట్ స్ట్రక్చర్స్. రెండోది అపార్ట్మెంట్స్ కట్టేసి కమర్షియల్ డ్రైనేజ్ గార్బేజ్ ఎక్కడికి వెళ్తుంది? మన చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువులోకి వెళ్ళిన నీళ్ళు ఎవరు తాగుతారు? మరి తాగలేం. సో ఫార్మర్ సిటీ ఎందుకు తీసేస్తున్నారు? ఎయిర్పోర్ట్ చుట్టూ మంచి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక ట్రావెల్ చేసి ఉంటారు. ఈ ఫార్మర్ సిటీ కంపెనీలు పెడితే పొల్యూషన్ నీళ్ళు ఆలు తాగి హెజార్డస్ హెల్త్ పాడైపోద్ది అనే ఉద్దేశంతో షిఫ్ట్ చేస్తున్నారు. అట్లా చెరువులు కూడా ఒక రూల్ పెట్టారు, ఇంతవరకు బఫర్ జోన్, ఇంతవరకు FDAలో ఇక్కడ మీరు ఏమీ కట్టకూడదని. అది ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో అప్పుడు స్లో డౌన్ కొద్దిగా. ఇప్పుడు ఏమంటున్నారంటే కాలేజీలు అకాడమిక్ ఇయర్ అయిన దాకా డిస్టర్బ్ చేయరు. ఫాతిమా కాలేజ్ ఉంది, అనురాగ్ యూనివర్సిటీ, పల్లా రాజేశ్వర రెడ్డి గారు MLC ఆయన ఉంది, అట్లా చాలా ఉన్నాయి. వాడు మధ్యాంతం తీస్తే స్టూడెంట్ భవిష్యత్తు ఎవరు రెస్పాన్సిబుల్? కెరీర్ పోతుంది కదా. మీరు చదువుతున్నారు సెకండ్ ఇయర్, మధ్య తీసేస్తే కాలేజ్ మీరు ఎట్లా? వాళ్ళకి అట్లనే హాస్పిటల్స్ పేషెంట్స్ ఉంటారు, సడన్గా తీస్తే పేషెంట్స్ చచ్చిపోతారు. అట్లానే ఎవరైతే నివసిస్తున్నారో ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. పిల్ల పాపలు, ముసలు, పెద్దలు అందరూ ఉంటారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి కదా. సో టాపిక్ ఉంది, తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి? తప్పు ప్రభుత్వాన్ని అంటున్నారు, ఎందుకంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కాబట్టి. అంటే అది నా ప్రకారం ఇందులో 5 మంది ఇన్వాల్వ్ ఉన్నారండి. ఫస్ట్ బిల్డర్ అక్కడ అక్రమంగా కట్టాలనుకోవడం తప్పు. ఎందుకు అనుకుంటున్నట్టు తక్కువ రేట్లో కొని ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. ఎప్పుడు కూడా బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ, కన్స్ట్రక్షన్ అలౌడ్ లేదు కాబట్టి ఓన్లీ వ్యవసాయం, ఫర్టైల్ భూమి అంటారు, దానికే అలౌడ్ అది. కానీ వీళ్ళు చాలా తక్కువ రేటు ఉంటుంది, గజం 500, 1000 రూపాయలు, 700 తక్కువ వస్తుంది. అప్పుడు ఆ తక్కువ వచ్చి అమ్మడం మాత్రం రెసిడెన్షియల్ ల్యాండ్ కింద అమ్మేస్తారు. సో ఫస్ట్ మిస్టేక్ స్టార్టెడ్ ఫ్రమ్ బిల్డర్. సరే బిల్డర్ తప్పు చేశాడు, మరి HMD ఆపాలి కదా. HMD పర్మిషన్ ఇచ్చింది, సరే HMD తప్పు చేశాడు. రేరావాడు ఆపాడు కదా, రేరావాడు తప్పు చేశాడు. బ్యాంక్ లోన్ ఆపాడు కదా, బ్యాంక్ కూడా ఇచ్చాడు. ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. 4లో 5వ ఎవరు? బయ్యర్. నేను బయ్యర్ను కూడా ఈక్వల్ రెస్పాన్స్, ఎందుకంటే బయ్యర్ కూడా చెక్ చేసుకోవాలి కదా. తక్కువ రేటు ఇప్పుడు ఏం చేశాడంటే గజం 100 రూపాయలు 1000 రూపాయలు కొన్నాడు అనుకోండి, మార్కెట్లో ఎంతకు అమ్ముతున్నాడు? ఆయన 10,000కి అమ్ముతున్నాడు. 10,000 ఉంటే ఈయన 7,000కి ఇస్తాడు, లేకపోతే 6,000కి ఇస్తాడు అని నేను పోయింది ఏం లేదు కదా. ఇప్పుడు కొనుక్కున్నాడు, పక్కనోడు అన్ని అప్రూవల్స్ ఉన్నాడు 10,000కి అమ్మి, ఈ 6,000కి అమ్మితే మనకు డౌట్ రావాలి కదా, ఎందుకు తక్కువగా అమ్ముతున్నాడు అని. మరి ఎందుకు రాలేదు అంటే కొంతమంది సడన్గా ఏం చెప్తారంటే నాకు వేరే దేశం వెళ్ళాల్సి ఉంది, కొంచెం తక్కువగా అమ్ముతా అంటారు. అవన్నీ స్టోరీలు ఉంటాయండి. ఇప్పుడు బయ్యర్ కూడా ఈక్వల్ బయ్యర్ అంటే సహజంగా ఈ 4 లోన్ ఇచ్చారంటే కళ్ళు మూసుకొని కొనేసాం. ఇప్పుడు అది కొన్నారు, ఇంకా వన్స్ బిటెన్ ట్వైస్. ఒకసారి దెబ్బతింటే తెలుస్తుంది కదా. సైకిల్ నేర్చుకోవాలంటే 3 కిలు తెగాలి, మనకు బుద్ధి రావాలంటే ఒకసారి మోసపోవాలి.
మోసపోయాడు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు బిల్డర్స్. లంచం ఇచ్చేవాడు కంటే లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడే తప్పు, తీసుకునేవాడు తప్పే, బట్ ఇచ్చేవాడు ఇంకా తప్పు. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఫ్రీ లాంచ్లు ఎందుకు అనుకుంటారు? తక్కువ రేటు ఎందుకు? అంటే పక్కన 10,000 పెద్ద కార్పొరేట్ బిల్డర్ అమ్ముతుంటే ఈడెవడో ముక్కు లేనాడు 6,000కి అమ్ముతుంటే ఎలా తీసుకుంటావు? కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే నా గరకా నా ఘాటుగా అయిపోయింది. నా గరకా నా ఎందుకు పనికిరండి, డబ్బులు పెట్టాడు, ఇప్పుడు రోడ్డు మీద పడేశారు వాళ్ళు. ₹1 కోటి పెట్టి కొనుక్కున్నాడు, ఈఎంఐస్ కడుతున్నాడు, ఇవి ఉండడానికి ఇల్లు లేదు, ఎలా లబోదిబండ. అందుకని ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నట్టు కొద్దిగా స్లో డౌన్ అయిందని మాట వాస్తవం. కొంతమంది నోటీసులు ఇస్తున్నారు, కొంతమంది నోటీస్ ఇవ్వకుండా కొలగొడుతున్నారు. సో దాని మీద గవర్నమెంట్ ఏమిచ్చారంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళని మీరు సడన్గా కూల్చకూడదు, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్లో ఉంటే తీసేయవచ్చు, కూల్చోవచ్చు. అట్లనే కమర్షియల్ వాణిజ్యపరంగా కమర్షియల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళని తీసేయవచ్చు. ఎన్కన్వెన్షన్ ఎంత తీశారు? కమర్షియల్ యాక్టివిటీ రోజుకి 1 కోటి 2 కోట్లు కలెక్షన్ అవుతుంది మొత్తం ఫిల్ అయితే. ఈ గత 10 సంవత్సరాలు 3,500 కోట్ల టర్న్ ఓవర్ జరిగిందని అంటారు అప్రాక్సిమేట్ అంచనా. సో మరి ఎంత పెద్ద అమౌంట్ అది. సో ఇప్పుడు ఆయన ఏమంటారు, పట్టా ఉంది అంటున్నారు. గవర్నమెంట్ ఏమన్నది, పట్టా రేవే రంగనాథ్ గారు క్లారిటీ ఇచ్చారు, పట్టా ఉంది కానీ అది వ్యవసాయం చేసుకోవడం పట్టా ఉంది కానీ కన్స్ట్రక్షన్ పట్టా లేదంటున్నాడు. ఈయన పట్టా ఉంది అంటాడు. సో కోర్టు వాళ్ళు తెలుస్తారు ఏదంటే. సో వ్యవసాయం పట్టాలో కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఫామ్ ల్యాండ్ లో ఫార్మింగే చేయాలి, ఇల్లు కట్టకూడదు కదా. అది కట్టేశారు. అది ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్ గా హైడ్రా అనేది కొద్ది దూకుడు అయితే తగ్గింది, బట్ ఆగుతుంది, కంటిన్యూ అవుతుంది, ఆపేస్తారని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ టార్గెట్ గేటెడ్ కమ్యూనిటీస్ బిల్డర్స్ మీద పడతారు. ఇప్పుడు కూడా కొంతమంది పడ్డారు. ఇప్పుడు మీరు వాళ్ళని భయపెడుతున్నారా? భయపడ్డా కాదు, అక్రమంగా కట్టేవాడు ఇప్పుడు తప్పు చేసిన నిప్పు లేకుంటే పొగ రాదు కదా. తప్పు చేసినట్టు అనిపించాలి. నేను భయపెట్టాను, నేను గవర్నమెంట్, నేను ఒక నీలాగే కామన్ మ్యాన్ని. సలహాదారులు కదా మీరు, అందుకని సలహాదారులైనా అంటే ఇప్పుడు వరకు కట్టేసిన ఎలాగున్నా అట్లీస్ట్ కట్టబోయే వాళ్ళకి ఒక హెచ్చరిక ఇది. రానున్న రోజుల్లో అక్రమంగా కట్టాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు బిల్డర్ వెళ్ళిపోయాడు కట్టేసి, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ కంటే బిల్డర్ కూడా లాసే. ఇప్పుడు 10 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేశాడు, సడన్ కోల్ కూడా 10 కోట్లు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా? బ్యాంకుకి లోన్ కట్టాలి, లోన్ కట్టలేరు, మరి గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ ఏది ఉంది? తప్పు చేసింది బిల్డరు, అనుభవించేది బయ్యరు, మధ్యలో వీళ్ళందరూ ఇచ్చారు. వీళ్ళందరికీ నోటీస్ ఇస్తారు, అందరూ సగం మంది రిటైర్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చేసి మాకి పెడితే జైల్లో పెడతారు. అందుకే నేను చేయలేదు. బట్ కామన్ మ్యాన్ ఇబ్బంది. ఇప్పుడు స్టేట్ లీడర్ అనేది ఎవరు ఎన్నుకున్నారు? పబ్లిక్ ఎన్నుకున్నారు. పబ్లిక్ హ్యాపీ లేదు, ఏం చేస్తారు? గది దించేస్తారు. ఇది ఓవరాల్ 4-5 కలిపి అప్రూవల్ చేసిన తర్వాత కొన్నాం అంటున్నారు. బట్ ఇప్పుడు అందుకనే కొత్తగా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. అసలు మనం కొనుక్కునే ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏ జోన్లో ఉందో కనుక్కునే మెథడాలజీ ఉంది. అది బయర్కి చెప్తే వాళ్ళు కొద్దిగా ఈజీ ఉంటుంది. దాన్ని బట్టి కొద్దిగా రిలీఫ్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ అయిపోయిందని గతం ఫ్యూచర్ అవ్వబోయేది మనం జాగ్రత్త పడి కొనుక్కుంటే బెటర్. బయర్ ఎలా కనుక్కోవాలి అనేది నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.